Wat dan? Answer. Sammy, answer. Te este apara idea. Answer. Wat dan? Answer me. నువ్వే అనేసి నువ్వే కొడతావు వద్దు నువ్వు మళ్ళీ కోపం చెప్పు కోసమే వద్దు నువ్వు మళ్ళీ తిట్టు కోసమే థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పుష్ప గడి అసలు స్టోరీ అయితే తెలుసుకుందాం. సో ఆ పుష్ప స్మగ్లర్గా మారకుండా ఉంటే అసలు కథ ఎలా ఉండేది, అండ్ అంతేకాకుండా మన పుష్ప ఆ రష్మిక మందిని వెనకాల తిరగకుండా ఉంటే లైఫ్ ఎలా ఉండేది అనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కథ విషయానికి వెళ్ళిపోతే మనకి స్టార్టింగే ఆ జపానోడి దగ్గర వైనాల తయారీ గురించి అయితే ఒక హిస్టరీ అయితే చెప్తారు. దాని తర్వాత మనకి తిరుపతి సైడ్ అయితే ఒక కొండల ప్రాంతం అయితే చూపిస్తారు. దాంతో మనోడు పుష్ప ఒక లారీ అయితే దిగుతాడు. దాంతో పోలీసులు వెనకాలే కుక్కలాగా వెంటాడుతూ ఉంటారు. ఇంతకే మన పుష్ప అయితే బేరం ఆడతాడు వాళ్ళతో. సో ఈ లోడ్ వదిలేస్తే మీకు ఎంత ఇస్తారో వదిలిపెడదాం అంటాడు. పుష్పరాజు మాట ఏమో పోలీసులు పోస్ట్ పట్టించుకోరు. కుట్టించుకున్న తర్వాత బుద్ధి వచ్చేద్ది. ఆ బుద్ధి వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే, సర్లే ఎంత డబ్బు ఎత్తున్నావు, నువ్వు ఎవడోరా, నువ్వు తెలుగుడువా తరవడువా అని అడుగుతారు. మన తెలుగు అంటాడు. పుష్ప ద రైజ్ అని ఒక టైటిల్ అయితే పడుద్ది. దాని తర్వాత ఒక చెక్క మిషన్లో అయితే మనోడు పనిచేస్తూ ఉంటాడు. అక్కడ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంటే ఆ ఓనర్ వచ్చి మీ అల్లుడని ఎవడో అడిగితే సిగ్గట్లు పనేసి మన పుష్పరాజు బండ తింటూ ఉంటుంటే ఆ కూలోడు వచ్చి గుమ్మస్తా, ఏంటి మీ అల్లుడా ఇలా కూర్చున్న టీవీ అని చెప్పిన వెంటనే మనోడిని ఉద్యోగం నుంచి చేసేస్తాడు. కాలు మీద కాలు ఎట్టి రెస్పెక్ట్ కావాలని. సో అలా అని నాకు రెస్పెక్ట్ వద్దు పక్కొద్ది బండి నీ దగ్గర ఉంచుకుని ఆడు చేతిలో పెట్టి తెంగుతాడు. దాని తర్వాత ఏం జరిగిద్దంటే, రేషన్ ఇస్తున్న సమయంలో వాళ్ళ ఇంటికి అప్పులు ఇచ్చేవాడైతే అందరి ముందు అయితే తిట్టిపోతాడు మన పుష్పాల అమ్మని. సో దీంతో పుష్పగాడికి మండి ఆ డబ్బులు గేదె నమ్మేసి ఇచ్చేసి రేషన్ కాడ ఎంతమంది ఉన్నారు ఆడి ఇంటింటికి వెళ్ళి అని కొట్టుకుంటూ తీసుకెళ్ళి అప్పు తీర్చేయడని చెప్పేస్తాడు. దీని తర్వాత కేశవ్ గారు మన పుష్ప ఏం చేస్తారంటే, ఇక 100 రూపాయల పని 1000 రూపాయల పని ఉంటుంది. 100 రూపాయల పనులు అయితే డబ్బులు తక్కువ వస్తాయని మన పుష్ప రిస్క్ ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కాడికే మక్కువ చూపుతాడు. సరే అని గొడవలు పూజ చేసి ఆ కొండలో వాటిలో చెట్లు నరికేస్తూ ఉంటారు. నరికేసినాక ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే, ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ అందరినీ పట్టుకునే డ్యూటీ అయింది. ఈయన ఒకసారి కూడా పట్టుకోడు ఎవరిని. పట్టుకున్నా అయితే సరుకు దొరకదు. సో మనోడు ఒక రోజు ఇలాగే సరుకు లారీతో తప్పించేసి ఒక లోయలో అయితే పడేస్తాడు. సరుకు ఎక్కడ ఉందంటే ముందు చెప్పడు, కుక్కను కొట్టినట్టు కొట్టిన. మనోడైతే సరుకు పోలీసులు ఎంత కొట్టినా చెప్పడు, కుక్కల్లా కొడతారు. అయినా పుష్పరాజు కదా అక్కడ తగ్గేదేలే. దీంతో ఒకడు పోలీసు వచ్చి మీ ఇంటి పేరు అనగానే మనోడి చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అంతా గుర్తొస్తుంది. మనోడు ఏంటంటే వాళ్ళ నాన్న బ్లడ్ ఒకటే కానీ వంశం వేరని వాడు వచ్చేసి వాళ్ళ అసలైన కొడుకు, వీళ్ళకైతే పుట్టలేదు, ఇటు తక్కువ జాతుడు అని చెప్పి లేచేస్తూ ఉంటారు మన పుష్పరాజుని. దీంతో ఇంటి పేరు అనగానే మనకు పుష్పరాజుకి అయితే గుద్ద మండిపోద్ది. ఆడు గుద్ద పగల దింగుతాడు ఆ టైపు. సో దీంతో మనకి కొన్ని క్యారెక్టర్లు అయితే ఇంట్రడ్యూస్ అవుతాయి. జాలరెడ్డి సెక్సిస్ట్ అనమాట. ఆ అమ్మాయి అంటే చాలు కండ్రికని తీర్చేస్తాడు. జక్కారెడ్డి వీడు చదువుకున్నాడు, కాకపోతే వీడికి ఖాతా లెక్కలన్నీ చూసుకుంటాడు. ఇక కొండారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అనమాట. వీడు ఎవన పడతాడని చంపేస్తూ ఉంటాడు. వీడికి ఏంటంటే పరువు కన్నా పగే ముఖ్యం, ఎంత టైనే చేస్తాడు. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి మనోడు లారీ దాచేస్తాడు కదా, ఎక్కడ పెట్టావని జక్కారెడ్డి కొండారెడ్డి వాళ్ళని ఇద్దరినే పంపిస్తాడు. జాలరెడ్డి కానీ జక్కారెడ్డి కానీ. 5 లక్షలు ఇస్తే చెప్తానని చెప్పి జక్కారెడ్డి గడికి అయితే చెప్తాడు మన పుష్పరాజు. సరే లోడ్ ఎక్కడ ఉందో చెప్పి నీకు ఇప్పిస్తానని చెప్పి లోడ్ అయితే చెప్పాక 5 లక్షలేమో ఇలా వ్యాన్లో తీసుకెళ్తారు కదా. ఆ వ్యాన్లో నుంచి తీసుకెళ్ళినప్పుడేమో ఈ జాలరెడ్డి గడేమో 100 రూపాయలు ఇట్టి వెనకాల ఆటో ఎక్కండ్రా అంటాడు. దీంతో మన పుష్పరాజుకి గుద్ద మండిపోయి ఏం చేయాలో తెలియక ఆ 5 లక్షలు తెలియ వ్యాన్ తెచ్చారు, అది ఎంత రేట్ అని తెచ్చేసి కొనేస్తాడు అనమాట. కొనేసి అదిలో తిప్పుతూ ఉంటుంటే వాళ్ళ కూతురు అయితే ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. దీని తర్వాత ఏమో మనోడు జాలరెడ్డి గడు మంగళం సీన్ వచ్చాడేమో కార్ డోర్ తీరంటే ఇంతకు మన పుష్ప వస్తాడు. కొండారెడ్డి ఉన్నాడు కదా, ఈ కొండారెడ్డి ఏం చేస్తాడంటే మీటింగ్ పెడతాడు. ఆడు పోలీస్ ఆఫీసర్ నుంచి తప్పించుకోకుండా మీరు వెళ్ళండి దొంగన కొడుకులారు, మీరు సరికంతా ఆడు పోలీసుడు చేతిలో అట్టి పెడుతున్నారని ఒక మీటింగ్ పెడతాడు. దీంతో మన పుష్పరాజు ఏమో ఒక సలహాలు ఇస్తూ ఉంటాడు. నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, ఆడి దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు అని చెప్పి ఆ పోలీస్ నుంచి మనోడు స్మగ్లింగ్ మొదలెడతాడు. ఈ లోపు హీరోయిన్ వెనకాల అయితే తిరుగుతూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ బాబు కూడా మన పుష్పరాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు, అదే కొండారెడ్డి దగ్గర. సో మనోడు సలహాలు ఇస్తూ ఉంటాడు, ఇటు పక్కన లైన్ వేసుకుంటూ ఉంటాడు.
డబ్బులు ఇస్తే ముద్దు పెడతాననేమో రష్మి అంటది. సరే అని ఒక ప్లేస్కి అయితే రమ్మంటారు. సరే అని కుదరదు, ముద్దు అయితే పెట్టదు, గోల అయితే చేద్దాం. దాని తర్వాత మన మంగళం సీన్ ఉంటాడు కదా, మంగళం సీన్ ఏం జరిగిద్దంటే సరుకు బయట ఉంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ఎవడన్నా ప్రమాదం అని చెప్పి మన కొండారెడ్డి ప్లేస్లో అయితే పెడతాడు అడవిలో. దీంతో పుష్పరాజు వచ్చి సిగరెట్ వెళ్ళంగానే మన దగ్గర మంచి పనుడు మనోడే అని చెప్పి పుష్పరాజుకేమో ఈ సరుకు అయితే అప్పచెప్తారు. దీంతో మంగళం సీన్ ఏమో సునీలు, వాళ్ళ ఆవిడేమో అనసూయ. సో వీళ్ళిద్దరు అయితే నమ్మి అయితే ఇస్తారు. దాని తర్వాత డబ్బులు ఇస్తాను కిసి పెట్టించుకుంటాం అంటే మనోడికి ఎలాగైనా ఒప్పుకుంటుంది రష్మ. సరే అని అయితే ముద్దు పెట్టేటప్పుడు అయితే అరిచేద్దాను, ఆ మొగుడికే పెడతానని. మన పుష్పరాజు ముద్దు పెట్టకుండా వెళ్ళిపోతాడు. ఇంతకీ సరికేమో ఎక్కడ ఉండిపోద్ది, ఎక్కడికో పంపించాలి చెన్నై. ఇలా ఏం పంపించరు. ఓ పక్కేమో గుండాగిపోద్ది కొండారెడ్డికి. ఏం చేస్తున్నాడంటే ఓ పక్క పోలీసులు, ఓ పక్కేమో ఈ ఎర్రచంద్రం అంతా ఒక దాంట్లో ఉండిపోద్ది. జాలిరెడ్డికి మన పుష్పరాజుకి గొడవద్ది కొట్టేసుకుంటారు. కొట్టుకున్న తర్వాత ఈ ఎర్రచందనాలన్నీ నదిలో అయితే వదిలేస్తాడు, వాగులో. అవన్నీ ఒక రిజర్వ్కి అయితే వెళ్తాయి. ఆ రిజర్వ్లో అయితే ఆపేసి మనోడు డబ్బులు ఇచ్చి అక్కడ అయితే ఆపేస్తాడు. నువ్వు చేతను తప్పని మన పోలీసుడు చెప్పినా మన పుష్పరాజు ఏమో తగ్గేదిలా అంటాడు. దాని తర్వాత సమంత వచ్చి అంటాం అంటది. మళ్ళీ మనోడు మంగళం సీను పార్టీ అయితే ఇస్తాడు. ఆ పార్టీలో కొండారెడ్డి మన పుష్ప అంతా వెళ్తే మనకి తక్కువ దుడ్డు ఇస్తున్నాడు, 25 లక్షలు ఇస్తున్నాడు, టన్ను ₹1,00,00,000 అంట. బయట అయితే మన ఎరుపాపలు చేస్తాడు మంగళం సీన్ అని అయితే చెప్తాడు. ఆ పార్టీలోనే రష్మిక నాన్న అయితే పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తారు. పెళ్లి సంబంధం ఫిక్స్ అయితే అసలైనడు ఇంకోటి వచ్చేసి ఆడేమో చెడదింగుతాడు అనమాట. ఇలా అన్నీ మొదటి పిల్లం కొడుకులు అయితే వచ్చి చెడదింగుతారు పెళ్లి. సో దీంతో చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ చేపిస్తాడు. దాని తర్వాత మన పుష్పరాజు మంగళం సీన్ దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి ఏం బేరం ఆడతాడు. అప్పటికే ఎంపీ ఫోన్ చేసి మనోడు అక్కడికి వచ్చాడు, నువ్వు అన్ని చంపకుండా వదిలే, వాళ్ళ అన్ని వచ్చి నన్ను బతిలాడుతున్నాడు అని మళ్ళీ మంగళం సీన్ వదిలేమని చెప్పిన ఆ కుర్రోని వదలకుండా చంపేస్తాడు. దీంతో మంగళం సీన్ దగ్గరికి మన పుష్ప కూడా అందుకు వస్తాడు. ఎందుకు వస్తాడో, మాకు 25 లక్షలు సరిపోతా, టన్ను ₹1,00,00,000 ఇస్తానంటే నీకే డిస్ట్రిబ్యూట్ చేస్తానని సిండికేట్లు అయితే చెప్తాడు. చేయకపోతే ఏంటి ఆడికి ఇప్పుడు పట్టినకైతే నీకు పట్టిద్ది అని అయితే మాస్ వార్నింగ్ ఇచ్చి మన పుష్పరాజు అన్న కొద్దంతా పగలదంగి అక్కడి నుంచి తగ్గేదని అయితే వెళ్ళిపోతాడు. దీంతో చెన్నై ఎవడో ఉంటాడో ఆడు చెన్నై డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మనోడు బేరం ఆడి ₹1,00,00,000 సెట్ చేసేసి ఎలాగైనా సెటిల్ చేస్తాడు. ఇంతలో జాలిరెడ్డి గడు ఏం చేస్తాడంటే పుష్పరాజు వీళ్ళు చేశాడని చెప్పి ఆ పోలీసులకి అయితే వీళ్ళు చెప్పేస్తాడు. నన్ను అయితే కొట్టేసి ఒకరిని చంపేస్తారు. ఈ జాలిరెడ్డి గడు మన పుష్పరాజు వాళ్ళ మావయ్యనే అంటే పెళ్లి రష్మిక వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే జాలిరెడ్డి అయితే అంటాడు, ఆడు కూతురు ఉంది కదా ఆడితో నాతో వచ్చి పడుకోమని. సరే మన పుష్ప దగ్గర రష్మి వెళ్ళి చెప్పేద్ది, జాలిరెడ్డి మా నాన్న విడిపించే అవసరంలా, నాకు పోస్ట్ నువ్వే కావాలి, నా సీల్ నువ్వే ఓపెన్ చేయని అయితే చెప్పిద్ది. దాని తర్వాత ఒక సాంగ్ అయితే వేసుకుంటారు. కొట్టేసి అన్ని జాలిరెడ్డి కానీ విడిపించేస్తాడు. ఆ తర్వాత సాంగ్ వస్తుంది. సో ఎవడు కొట్టాడా అని కొండారెడ్డి అయితే పరిశోధిస్తూ ఉంటాడు. దీంతో మనోడేమో కొంచెం రసికేసాలు వేస్తూ ఉంటాడు. చెన్నై నుంచి సిండికేట్తో మాట్లాడతాడుగా. సిండికేట్ ఏమో కాగితం ఎత్తాడు. ఆ కాగితం ఏమో ఒక షావుకారు దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే తెస్తాడు. దీంతో మన కొండారెడ్డికి ఏమో ఈ విషయం తెలిసిపోద్ది జాలిరెడ్డి కొట్టాడని. సో జాలిరెడ్డి కొట్టేసాడని తెలియగానే మనోడిని చంపేతకైతే ప్లాన్ వేస్తూ ఉంటారు. సో ప్లాన్ వేస్తా డబ్బులు తెచ్చుకున్న టైంలో అయితే మనోడికి ముసుగేసేసి తీసుకెళ్లి అడవిలో పెడతారు. దీంతో మంగళం సీన్ వాళ్ళ బామ్మర్ది ఉంటాడుగా, గన్నతో బుల్లెట్ వేసి ఆ కొండారెడ్డిని అయితే చంపేస్తాడు. దీంతో వీళ్ళకి ఇక్కడ ఫైట్ అయితే జరిగిద్ది. మనోడు కొండారెడ్డి వాళ్ళ తమ్ముల్ని జాలిరెడ్డిని కొట్టాడు కదా, ఇంకున్నది పెద్దారెడ్డిని అయితే కాపాడతాడు. మంగళం సీన్ ఫోన్ చేస్తాడు, ఆ నుదిలే మా బామ్మర్దిని అంటే మనోడు మంగళం సీన్ బామ్మర్దిని వదలకుండా అల్లు అర్జున్ చంపేస్తాడు. దీంతో పెద్ద గొడవ అయితే అవుద్ది. ఇక్కడికైతే ఎమ్మెల్యే వచ్చి సెటిల్మెంట్ అయితే చేస్తాడు. మంగళం సీన్ మొత్తం మోసం చేస్తున్నాడు, డబ్బులన్నీ దెంగుతున్నాడు అని అయితే మన ఎమ్మెల్యేకి అయితే చెప్తాడు. నేనైతే కోర్టు అప్ చెప్తాను, మీకు సిండికేట్ నుంచి డబ్బులు బాగా వస్తాయి, వీడు మొత్తం ఈడే దెబ్బేస్తున్నాడు, వీడు సోదాంబంగా చెక్ పోస్ట్ లేదు గిక్ పోస్ట్ లేదని మన పుష్పరాజు ఎమ్మెల్యేకి చెప్తాడు. మంగళం సీన్ మీద కోపించిన ఆవిడ బామ్మర్దికి చంపేయండి ఏం పేకలైతే కూసేద్ది. దాని తర్వాత మనకు గుండుబాబు వస్తాడు, శేఖావత్ సార్. సో శేఖావత్ సార్ వచ్చి పుష్టి రాగానే అడవిలో ఉన్న స్మగ్లర్ని అయితే 2-3 ఎన్కౌంటర్ చేసేస్తాడు. మన పుష్పరాజు పెళ్ళని ఆడి దగ్గర కార్డు పెట్టుకుని వెళ్తే డబ్బులు ఎంత అయినాయి లెక్క అయ్యింది అంటాడు. 5 లక్షల కన్నా తక్కువ రావాలి అప్పుడు చెప్తాను అంటాడు. తీరా చూస్తే 5 లక్షలు కాదు, ఇక్కడ రెస్పెక్ట్ కూడా పోద్ది. మన పుష్పరాజు పరువు తీసేస్తాడు. బ్రాండ్ కావాలని ఇంటి పేరు లేదు ఏం లేదని పరువు తీసేస్తాడు. దీంతో అప్పటి నుంచి భయపడి శేఖావత్ సింగ్కి మనోడు డబ్బులన్నీ పంపిస్తూ ఉంటాడు. పెళ్లి రోజు ఒక రోజు బయటన తాగితే తీసుకెళ్తాడు శేఖావత్ సింగ్ని. వాళ్ళ అమ్మాయిని టెన్షన్ పడిపోద్ది, పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటని. తీరా చూస్తే సల్వార్ సింగ్ షెకావత్కి అయితే మంచి మాస్ వార్నింగ్ ఇచ్చి పుష్ప అంటే బ్రాండ్ రా అని ఒక బుల్లెట్ వేసుకొని గట్టిగా తన్ని నేను కుక్క కూడా గుర్తుపట్టదు, నా పుష్ప గాడి చిక్కడి నుంచే మొదలెట్టాడని మాస్ వార్నింగ్ ఇచ్చేసి
మనోడు పెళ్లిలోకి వెళ్ళి తాళి కట్టేస్తాడు. మన శకవంశి ఇంకేమో గొడ్లోడు తీస్తాడు కదా, కుక్క కూడా గుర్తుపెట్టదు అన్నాడు, కుక్కను సావదింగుతాడు. మనోడేమో పెళ్లి మండపంలో పెళ్లి చేసుకుంటాడు. ఇది స్టోరీ. యాక్చువల్ స్టోరీ అయితే ఇది. ఇక మనోడు నిజంగా స్మగ్లింగ్ చేయకుండా ఉంటే ఈ పాటికి ఎలా ఉండేదో తెలుసా, ఆ చెక్క మిషన్లోనే పని చేసుకుంటూ ఉండేవాడు పాపం. సో ఆడు ఎక్కడైతే ఆ చెక్క మిషన్లో కాలు మీద కాలు వేసుకున్నాడని పరువు తీసాడో అప్పుడే మనోడు జీవితం మారిపోయి 1000 రూపాయల పనికి వెళ్ళి ఇలాగా స్మగ్లింగ్ అయితే మారిపోయాడు. లైఫ్ అయితే మారిపోయింది. నార్మల్ లైఫ్ అయితే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కనేది. యాక్చువల్గా లేట్ అయింది. ఎదగాలంటే ముందు డబ్బు ఉండాలి కదా, అందుకే ముందు డబ్బు సంపాదించి తర్వాత పెళ్లి అయితే చేసుకున్నాడు. మరి పార్ట్ 2 కోసం ఎంతమంది ఏడ్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.